Watch full episodes on Jio Hotstar. Jai Ho! పిల్లలందరూ మీరు ఎంటర్టైన్ చేయడానికి చింగం సార్ ఒక మ్యాజిక్ చేయబోతున్నాను. చూడండి, ఈ ఖాళీ క్యాపులో ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇందులోంచి తీస్తాను. అబురకడబుర గీలి 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 చూ చూ చూ. ఏంటి మాది ఇక్కడ ఇలా జరుగుతుంది? సింగం సార్, ఆ మూడ్ని వెతికి ఏదో విధ్యాసమైన రేజ్ అంటే ఇక్కడ కనిపిస్తుంది, రండి చూడండి. డాక్టర్ జట్కా సార్, మీరు డిస్టర్బ్ చేయకండి, మీరు పని ఏంటో చూడండి. అబ్రకడబ్రా గిలి గిలి చూచు. అయ్యమ్మా అయ్యమ్మా, ఇడ్లీ దోశ. అరే మూడు చిన్నదిగా మారుతుంది. ఇక్కడ ఏమి జరుగుతుంది సింగం సార్? సింగం సార్, మ్యాజిక్ ని వదిలేయండి. అలా చూడండి, మూన్ సైజు చిన్నదిగా మారుతూనే ఉందని. అయ్యమ్మా డాక్టర్ జట్కా, నా మ్యాజిక్ లో నువ్వు వంకలు పెట్టక. ఒకవేళ నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటే ఆ చందమామను కూడా మాయం చేసేస్తాను. గిలిగిరి చూ 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 చూ. అయ్యమ్మా, అరే ఇదేంటి, మూన్ చిన్నదైపోయింది. సూపర్ మ్యాజిక్, మూన్ని మాయం చేసేశారు. లగాయితో చింగం సార్, మీరు నిజంగానే ఒక పెద్ద మెజిషియన్ అయిపోతారు. మీరు ఎలాంటి ఆ మూడ్ని మాయం చేస్తున్నారు? అయ్యమ్మా, నేను చేయలేదు, నేనేమి చెయ్యలేదు. అరే ఏం జరుగుతుంది? పోటీలాగా ఆడుతుంది. ఏం జరుగుతుంది డాక్టర్ గారు? భూకంపం వల్ల జట్కా పడేశాడు. కాపాడండి, రండి. అరే, ఈ భూకంపం ఉన్నట్టుండి ఎలా వచ్చింది? కాపాడండి. అరే ఏం జరుగుతుంది? అరే జాగ్రత్త. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? పడిపోతున్నాను. చూస్తుంటే భూకంపం ఆగిపోయినట్టుంది. సింగం సార్, మీరు మూడ్ని మాయం చేశాను కదా, అందువల్ల ఈ విధంగా జరుగుతుంది తెలుస్తుందా? ఏమన్నావు? అయితే సరే, ఇదంతా నువ్వు చేసిన పనేనా? నిన్ను మేము వదిలిపెట్టేదే లేదు. చేస్తున్నారు. నాకు అసలు ఏ మ్యాజిక్ తెలియదు. నేను కేవలం టైం పాస్ చేశాను అంతే. అయ్యమ్మా, ఆగండి, అక్కడేదో ప్రమాదం పొంచుకొస్తోంది. చూడండి. మోటో మోటో రెడీ అయినా? ఎస్ పట్టు. Come on, Motu Patlu.
వచ్చేసాం. ఆ. అతను ఎస్ శభాష్. అతను కమాన్ ఎస్ మోటు. ఎస్ పత్లు హే థ్యాంక్ యూ వెరీ మచ్ మోతు పుతులు గారు, మీరు మమ్మల్ని కాపాడేశారు. అబ్బురకడబ్రా గిలిగిలి చూచు. అబ్బురకడబ్రా గిలి చూచు. అయ్యమ్మా ఏంటిది పని చేయడం లేదు. చింగం ద మెజిషియన్. ఆ మూన్ మాయమైన వల్ల భూకంపం, పెత్తనాశనం, వెదర్ చేంజింగ్ ఇలాంటి జరగబోతుంది. ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. మూన్ ని మనం కనిపెట్టి వెళ్ళి తీరాలి. ఏంటి చేయడం అవసరం లేదు. ద గ్రేట్ చింగం చార్ మెజిషియన్ గిలిగిలి చూడని చెప్పి ఆ మూడ్ ని మాయ చేశారు. అతను తన మ్యాజిక్ వల్ల ఆ మూడ్ ని తిరిగి ఇచ్చారు. అయ్యమ్మా చంద్రుని నేను మాయం చెయ్యలేదు. దాని బదులు నేనే మాయమైపోతాను. ఎస్కేప్. అరే గసిటారా, ఇలాంటి చూడు, ఇది ఆటగాళ్ళని నేర కాదు. పతులు మన స్నేహితులు త్వరగా వెళ్ళు. మనం వెళ్ళి ఆ మూడ్ ని కనిపెడతాం. రండి, ఆ మూడ్ ఎక్కడికి వెళ్తుందని మనం త్వరగా కనిపెడతాం. మళ్ళీ భూకంపం వస్తుంది. The king of Jaglu Forest, king of all giants and the universe, mighty, almighty Magnetos విచ్చేస్తున్నారు. Mighty Magnetor వర్ధిల్లాలి. Mighty Magnetor వర్ధిల్లాలి. Mighty Magnetor వర్ధిల్లాలి. గ్యాంగ్ తారస్ నివాసులారా, నేనెప్పుడు ఒక కలను కనేవాణ్ణి. ఎప్పటికైనా చంద్రుణ్ణి తీసుకొచ్చి నా కిరీటంలో బంధించాలనుకునేవాణ్ణి. ఈ రోజు ఆ కల నెరవేరింది. మీకు పరిచయం చేస్తున్నా ద మూన్. ఇదిగో వైజాగ్. ఇవ్వండి. నన్ను పొగిడితే మాత్రం సరిపోదు, నా మిత్రుడు వైజర్ ను కూడా పొగడాలి. వైజాగ్ వర్ధిల్లాలి, వైజాగ్ వర్ధిల్లాలి. రానిక్ సర్ రా, నేనేదో ఊరికే చెప్పాను. నువ్వు నిజమని అనుకున్నావా? నేను హాస్యానికి కూడా మాట్లాడకూడదా? ఇక్కడి నుంచి వెళ్ళిపో. గ్యాగ్నస్ థోరస్ లో ఎవరినైనా పొగడాలి అంటే నన్ను మాత్రమే పొగడాలి. Mighty Magnetor వర్ధిల్లాలి. Mighty Magnetor వర్ధిల్లాలి. Mighty Magnetor వర్ధిల్లాలి. కొన్ని నెలలుగా నా మిత్రుడు వైజాగ్ నా సలహాల ప్రకారం నేను చెప్పిందంతా జాగ్రత్తగా విని రాత్రి పగలు కష్టపడి ఒక అద్భుతమైన శూలాన్ని తయారు చేసి ఇందులో బంధించాడు. నా ఒంట్లో ఉన్న అన్ని శక్తులు బయటకు వచ్చి దీని ద్వారా రాయలు ఇముడుతున్నాయి. అదే విధంగా నా శక్తులు ఈ రాయి లోపలికి వెళ్లి 100 రెట్లుగా పెరుగుతున్నాయి. అందువల్ల ఏ ప్లానెట్ అయినా చిన్నది చేసి మన దగ్గర పెట్టుకోవచ్చు. మనం ఏదైనా సాధించవచ్చు. అరే, ఈ మూన్ ట్రాకింగ్ డివైస్ మనకి సరైన రూట్ ని కనిపెడుతుంది. మోటు స్ట్రైట్ గా వెళ్ళు. ఓకే పెద్దనయ్యా. ఎస్ పెద్దనయ్యా, ఒక్కసారి అరే హఠాత్తుగా ఈ తుఫాన్ ఎక్కడ ఉంది? అరే ఇక్కడ ఏం జరుగుతుంది డాక్టర్ జట్కా? అరే ఏంటి
వీరికి కొత్త ప్రమాదం. ఆ మూన్ ఆ బ్లాక్ హోల్ గుళ్ళే కనిపిస్తుంది చూడండి, కానీ మనం అక్కడ వెళ్ళలేదు. కానీ ఆ సమయంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ ప్రాసెస్ అవుతుంది. మోటో వండి యూటర్న్ చేయి. అడుగు ముందుకు వెయ్యడమే గాని వెనక్కి వెయ్యడం అలవాటు లేదు పెద్దన్నయ్యా. భయపడేవాడెప్పుడు పిరికి పంద కిందే లెక్క. చందమామ మేం వచ్చేస్తున్నాం. అరే మోటో అక్కడ చూడండి, నా చెప్పేది వినండి. మన లోపలికి వెళ్తే పెద్ద ప్రమాదం జరుగుతుంది. కాపాడండి. అయిపోయా. డాక్టర్ జట్కా ఎక్కడా? పెద్దన్నయ్యా నువ్వు ఎక్కడున్నావు? వీల్లేదు, ఒకవేళ ఆ బ్లాక్ హోల్ లో చిక్కుకుపోలేదు కదా. అరే పెద్దన్నయ్యా, అరే అరే మిత్రులారా, సహోదరులారా, నేను ఒక విషయం మర్చిపోతాను. ఒక్కొక్క సీట్కి కిందక ఒక పారాషూట్ ఉండేది. చెప్పుండొచ్చు కదా కారులో పారాషూట్లు ఉన్నాయి అని. ఏం చెయ్యాలి ఏమీ అర్థం కావటం లేదే. అక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేస్ ఉండదు వల్ల ఈ విధమైన ఇంజిన్ అక్కడ వెళ్ళలేదు. కానీ నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది చూడండి. ఇప్పుడు ఏ ఐడియా వేశావు? మళ్ళీ మమ్మల్ని ఇరికించేస్తావా ఏంటి? అరే లేదు, ఒకసారి నా చెప్పేది విను. సరే చెప్పి ఏడు. మీరు మ్యాజిక్ వల్ల ఎలాంటి బుడ్డి మాయ చేశారు? నా 20 ఏళ్ల అనుభవంలో మొదటిసారిగా ఇలాంటి మ్యాజిక్ ని నేను చూడాను. అద్భుతం. అయ్యమ్మా, నేనేమి మాయం చెయ్యలేదు కసిటారా. మిత్రులారా, నా దగ్గర ఒక స్పెషల్ బైనాకోలర్ ఉంది. దీని వల్ల అందటిని తెప్పతిగా చూడతాను. ఇందువల్లే అద్భుతమైన చోటు. దీని వల్ల బ్లాక్ హోల్ కి మనం తెప్పతిగా వెళ్తున్నాడు. పెద్దన్నయ్య నిచ్చెన వచ్చేసింది. ఇప్పుడు నన్ను నా కెమికల్ ని పెట్టి ఈ స్టెప్స్ ని నేను పెద్దదైన చేసి స్ట్రైట్ గా ఆగాయంలో టచ్ చేశాను. మనం కూడా పైకి వెళ్ళి ఆ చోట్లు చేరుకుంటాం. పెద్దన్నయ్య నేను స్ప్రే చేస్తాను. ఈ కార్యాన్ని నా చేతుల మీదుగా చెయ్యనివ్వండి. ఇటువంటి ప్లీజ్. అరే మోటు, నా మిత్రులారా, సహోదరులారా, నా దగ్గర ఇంకొక కెమికల్స్ లేదు. దీనిలో ఉన్న కెమికల్స్ అంతే. నువ్వు ఏదైనా పని చేస్తే కానీ నా స్టెప్స్ ని ఎప్పటికీ పెద్దలాగా చేయలేదు. ఇవ్వు నాన్న, బాటిల్ ఇవ్వు. అరే వీల్లేదు. మోటు, ఒకసారి విను. అరే పెద్దన్నయ్య, నా మీద నమ్మకం ఉంచు. నేను ఓటుని. అరే ఏం జరుగుతోంది? అరే గుచ్చుకుంది, బలంగా గుచ్చుకుంది. అరే నా మిత్రులారా, సహోదరులారా, కాపాడండి. అరే అన్నిటినీ పోయింది. ఎవరైనా ఆ స్ప్రే బాటిల్ తిప్పదండి. ఆ స్ప్రే ఎవరి చోటు తాగట్లేదు. ఇక్కడ జరుగుతుంది. ఎవరైనా కాపాడండి. ఇలాంటి ఏంటి జరుగుతుంది? ఇప్పుడు నేనే ఎగురుతున్నానే అనుకుంటాను. నిన్ను పట్టుకున్నాను. మమ్మల్ని ఇబ్బంది పడితే నన్ను స్ట్రైట్ గా ఇబ్బంది పడుతా. గసిటరా. అరే
మనం ఏదైనా చేయాలి. కాపాడండి. కష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? డాక్టర్ జట్కా, మనం ఎంత దూరం వచ్చేసాం. ఇప్పుడు తర్వాత మనం ఏం చెయ్యాలి? అరే ఒకసారి వినండి, ఏదైనా చేయలేక చూడండి. ఏది ఇటివు నేను చూసి చెప్తాను మూన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడుందో. వద్దు అతన్ని ఇవ్వండి. పెద్దనయ్య, కాపాడు పతులు కాపాడు. అరే పట్టుకోండి, గట్టిగా లాగండి. వస్తున్నా. నేను లోపలికి వెళ్ళి ఇరుక్కుపోతాను. పతులు త్వరగా లాగు. అరే పతులు కాపాడండి. పట్టుకోండి. డాక్టర్ జట్కా గట్టిగా పట్టుకో, లేదంటే మనం అందరం లోపలికి వెళ్ళిపోతాం. నేను కూడా ట్రై చేస్తాను, కానీ ఎలాంటి కాపాడతారో నాకు తెలియట్లేదు. కాపాడండి. అమ్మయ్యా, మనకేమీ కాలేదు. చూస్తుంటే ఇక్కడ నేల సాఫ్ట్ గా ఉన్నట్టుంది. సాఫ్ట్ గా ఉంది. వచ్చిందా? అరే ఏంటిది? అతిపేట్లా ఉంది. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇక్కడ పైకి లేస్తోంది. ఎంతో పెద్ద చెయ్యో. ఈ మనిషి భారీగా ఉన్నాడు. ఇది ఎవరో ఇంటిలాగా ఉన్నాడు. పరిగెత్తండి. త్వరగా పరిగెత్తండి. అరే ఎందుకు పరిగెడుతున్నారు? పరిగెత్తు. ఆగండి. అరే నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావా? అబ్బో, పారిపోండి. అరే వెనక్కి పరిగెత్తండి. వెనకాల కూడా ఉంది. ఇక్కడ దాక్కున్నాం, ఎవరికి తెలీదు. పరిగెత్తండి. త్వరగా పడండి. తప్పించుకునేంత దూరం పారిపోతారు. అరే అలా అలా వెళ్ళిపోతారు. త్వరగా పరిగెత్తండి. చింకంచారా జైంట్కి పక్కన వెళ్ళలేదు. అతని నుంచి వెతికి తీరాలి. నువ్వు మళ్ళీ వచ్చావా? నా దగ్గరికి రా. నన్ను వదిలేసాయి. అరే ఇక్కడ ఏం జరుగుతుంది? తప్పించకుండా ఇప్పుడు ఏం జరగట్లేదు. జాగ్రత్తగా ఉండండి. సడన్ గా ఇది చాలా పెద్ద లీఫ్. ఈ విధంగా ఒక చోటని నా 20 ఏళ్ల అనుభవంలో ఎప్పటికీ చూడలేదు పా. ఎంత పెద్ద ఫ్లవరో. నేను దీని ముందు ఒక ఫూల్ లాగా ఉన్నాను. అరే పతులు, మన సైజు ఉన్నట్టుండి చిన్నదైపోయింది. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మన సైజులు ఏమీ మారలేదు మోటో. ఇక్కడ ఉండే అన్ని వస్తువులే ఉన్నాయి.
అరే ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదు. ఏ పనిగా వస్తామో ఆ పనిని మనం చూద్దాం. కరెక్ట్ గా చెప్పావు పెద్దన్నయ్యా. వెళ్ళి మూన్ ని వెతుకుదాం. ఓకే పతులు. మిత్రులారా జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన మూన్ లో తప్పకుండా కనిపిస్తుంది. ఇక్కడ ఇలా తిరుగుతుంటే నాకు చాలా సరదాగా ఉంది మిత్రులారా. అందరూ జాగ్రత్తగా రండి. ఈ చోటు చాలా బాగుంది. ఆహా, ఇక్కడ అందంగా ఉంది. అయ్యమ్మా, ఇంత పెద్ద పువ్వా? ఇది ఫ్లవర్ కాదు, స్లైడ్ అంటారు. అందరూ నా వెనకాలే రండి, ఎంజాయ్ చేయండి. రండి మిత్రులారా. ఎస్ అరే గసిడారా, భయపడకండి. ఒక స్టెప్ ముందుకు రా. ఆటోమేటిక్ గా నువ్వు కిందకు పెడతావు. అలాగా సరే. తప్పించుంటాను. నన్ను చెట్టుకి అతికించేశావు. అలసిపోయాను. మిత్రులారా త్వరగా పదండి. ఏంటిది? భలే, నేను దీని మీద ఉయ్యాలూగుతాను. ఆహా, ఈ ఉయ్యాల చాలా బాగా ఊగుతోంది. భలే, ఇది దానంతటదే ఊగుతూ ఉంది. ఉయ్యాల మమ్మీ, చాలా భయంకరమైన కీటకం. కీటకం అడ్డు తప్పుకో. ఇది కర్ర మొత్తం తినేసింది. పరిగెత్తండి. అరే, ఇది నన్ను కూడా తినేసేలా ఉంది. అరే పెద్దన్నయ్యా, పొరపాటైపోయింది. నన్ను క్షమించు, క్షమించు పెద్దన్నయ్యా. నేను ఇంకెప్పుడు జీవితంలో ఉయ్యాల ఊగను. అరే థ్యాంక్ యూ పత్తులు. ఇక్కడికి పారిపోదాం కదా. అరే ఇంతవరకు ఒకటే ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవి మనల్ని వదిలిపెట్టడం లేదు. అయ్యమ్మా, ఇక్కడ కొబ్బరి బొండాలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి. అయ్యమ్మా, యు ఆర్ రైట్ సింగం సార్. హే కొబ్బరి బొండాలు, వెంటనే వాటిని మీరు అడ్డుకోండి. ఓకే సింగం సార్. అయ్యమ్మా, పరిగెత్తండి. ఇప్పుడు ఎలా తప్పించుకున్నావు? అన్ని చోట్ల ఇక్కడ నీళ్ళుగా ఉంది. అయ్యమ్మా, తప్పండి తప్పండి తప్పుకోండి. అయ్యమ్మా, అమ్మా, అయ్యమ్మా, తప్పించుకున్నాను. అదిరింది, మనం తప్పించుకున్నాం. జాగ్నోటోరస్ నివాసుల్లారా, ఈరోజు ఆల్ మైటీ మ్యాగ్నెటోస్ వాళ్ళ మొకటాన్ని ఆయనకి ఈరోజు అలంకరించబోతున్నారు. అందులో మూన్ ఉంటుంది. నేను కఠినంగా పనిచేసి ప్రేమతో ఈ మకుటాన్ని, క్షమించండి, నేను ఆల్ మైటీ మ్యాగ్నెటోర్ ఆజ్ఞకు కట్టుబడి ఈ మకుటాన్ని తయారు చేశాను. మైటీ మ్యాగ్నెటోర్ రాత్రి పగలను శ్రమించి ఈ డిజైన్ ని అతనే కనిపెట్టారు. కిరీటాన్ని తీసుకురండి మెగాపేట్. మైటీ మ్యాగ్నెటార్ వర్ధిల్లాలి. మైటీ మ్యాగ్నెటార్ వర్ధిల్లాలి. మైటీ మ్యాగ్నెటార్ వర్ధిల్లాలి. మైటీ మ్యాగ్నెటార్ వర్ధిల్లాలి.
మైటీ ఆల్మైటీ మ్యాగ్నటోర్ చిన్న చిన్న మనుషులు మన గ్యాగ్నటోరస్ కి వచ్చారు. ఎక్కడి నుంచి పడ్డారని అర్థం కావట్లేదు. పట్టుకోవడానికి ప్రయత్నించాను, వాళ్ళు పారిపోయారు. ఏంటి నువ్వు చేసిన తప్పుకి శిక్ష తప్పకుండా వేస్తాను. 2 నేరాలకు నీకు శిక్ష పడుతుంది. 2 తప్పులా? నేనెప్పుడు చేస్తాను మైటీ మ్యాగ్నటోర్? వచ్చిన వెంటనే నన్ను నువ్వు పొగడలేదు. మైటీ మ్యాగ్నటోర్ వర్ధిల్లాలని నువ్వు అనలేదు. 2వ నేరం నువ్వు వాళ్ళని తప్పించుకునేలా చేశావు. 2 పెద్ద తప్పులే నువ్వు చేశావు. వద్దు మహారాజా, నేను చెయ్యొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడి నుంచి పారిపోతాను కింగ్ మ్యాగ్నటోర్. ఈ రోజు నిజంగా ఒక మంచి రోజు. వాళ్ళు ఖచ్చితంగా భూలోక వాసులు అయ్యుంటారు. ఖచ్చితంగా చందమామ కోసమే వచ్చింటారు. రండి, వాళ్ళకి మనం మూన్ని చూపిద్దాం. పేట వెళ్ళు, ఆ భూలోక వాసుల్ని నా ముందుకు తీసుకొచ్చి నిలబెట్టు. లగైతే నా 20 అనుభవంలో ఎప్పటికీ ఇలాంటి బోట్లో వెళ్ళలేదు. పతులు అటు చూడు, ఇక్కడున్న డాగ్స్ ఆకాశంలో ఎగురుతున్నాయి. అరే అది ఏమైనా సరే మనకు ప్రమాదమే. త్వరగా ముందు ఎక్కడి నుంచి పారిపోదాం పదండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇదేదో చాలా డేంజరస్ అయిన బర్డ్ అనుకుంటాను. అయ్యబ్బా, అరే అది వెనక్కి వచ్చేస్తోంది. త్వరగా, త్వరగా. పెద్ద వాటర్ ఫ్లో వస్తుంది. ఈ బర్డ్ మనల్ని ఎలా పట్టుకుంటుంది? లగైతే సింగం చార్ మీ బుర్రానికి ఏమైంది? మన ఈ వాటర్ ఫాల్స్ లో తగ్గుతూనే అద్దుపోయింది. అది లేకుండా అయితే వచ్చేస్తానే, అది కూడా మమ్మల్ని చెప్పేస్తాను. ఏంటి? పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఆలోచించు. ఐడియా. సింగం సార్ గెసిటేరాం, మీరు ఉన్న ఆకుని గట్టిగా పట్టుకోండి. మీరు అటు, నేను ఈ పక్కన గట్టిగా పట్టుకుంటాం. అరే ఏంటి ఈ విధంగా చేస్తున్నారు? జాగ్రత్త. అడే అందరూ నాశమైపోతుంది. బర్డ్ ఇక్కడే వస్తుంది, బర్డ్ ఇక్కడే వస్తుంది. రైట్ గా వెళ్తుంది, రైట్. అరే త్వరగా అరే అందే రైటే కాదు, మన దగ్గర ఉన్న రైట్ కి వెళ్తుంది నేను చెప్తాను. సారీ డాక్టర్ జట్కా. లెఫ్ట్ గా వెళ్తుంది, లెఫ్ట్ గా వెళ్తుంది, లెఫ్ట్. అరే తప్పించకుండా. అరే ఇది ఏంటి ఫాలో చేస్తే వస్తుంది? అరే వెళ్ళండి వెళ్ళండి, స్పీడ్ గా వెళ్ళండి. మనం సాధించుకున్నాం. అరే ఇది మళ్ళీ వస్తుంది, ఇది చాలా కోపంగా ఉంది. పతులు కాపాడు. మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తోంది? అరే ఏం జరుగుతోంది? పతులు మమ్మీ చిన్నప్పుడు చెప్పేది పాలు తాగు అని. ఒకవేళ తాగుంటే మనం కూడా ఇప్పుడు ఇతరులాగా ఉండేవాళ్ళం. అరే మనం ఎక్కడ భూలోక వాసుని గగన తరత్కి ఆహ్వానిస్తున్నాను. I am mighty, almighty Magnotos.
ద రూలర్ ఆఫ్ గ్యాగ్నతారస్. మీరు చాలా చిన్నగా చాలా అందంగా ఉన్నారు. మేము మోటు పత్రులో ఇక వీళ్ళు మా స్నేహితులు డాక్టర్ జట్కా, గసీటారాం, అలాగే ఈయన ఇన్స్పెక్టర్ చింగం గారు. ఇలా చూడండి, మేము మా మూన్ వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాం. మూన్ తీసుకుని వెళ్ళిపోతాం. మీకు మా వల్ల ఎటువంటి అపకారం జరగదు. మీ నుండి మాకు ఎటువంటి ఆపద లేదా? మీరే చిన్నగా అందంగా ఉన్నారు. మీ నుండి మాకేం ఆపద వస్తుంది? ఇంతకీ మూన్ ఎక్కడుందో చెప్పండి. ఇలా చూడండి, మై నేమ్ ఇస్ చింగము. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఏం చెప్తున్నాను కదా, ఇంపాసిబుల్. ఇదిగో ఇలా చూడండి, మీ మూన్ ఎక్కడ ఉంది? బాగా చూడండి, మీ మూన్ ఎక్కడ ఉంది? అరే, మీకు బొర్రేమైనా మోకాల్లో ఉందా? మా మూన్ ఇంత చిన్నదిగా ఉండదు, చాలా పెద్దది, చాలా పెద్దది. మూన్ చిన్నది కావడం మన డాక్టర్ జట్కా కూడా గమనించారే. కానీ దాన్ని ఇతను ఎలా చేశాడు? ఇతన్ని అడిగే తీరాలి. ఇది ఖచ్చితంగా మా మూను కానే కాదు. మా అంత పెద్ద మూన్ని నువ్వు ఎలా ఈ విధంగా చిన్నదిగా తయారు చేశావు? మేము సాధారణ మనుషులమే కాదు, మాలో అనేకమైన శక్తులు ఉన్నాయి. రండి, చూపిస్తాను ఎలా చేశానా అని. ఇప్పుడు మూన్ని నా కిరీటంలో అమరుస్తాను. ఇలాగే మూన్ నా చేతికి చిక్కింది. ఇంకా మీకు నేను చాలా విషయాలు చూపించాలి. ఈ రోజు మీరందరూ మాకు అతిథులు. మాతో పాటు కలిసి తినండి. రేపు నేను మిమ్మల్ని తింటాను. రుచికరమైన భోజనం. మీకు కావాలా? ఇదిగోండి. మొదటిసారిగా భూలోక వాసులు అతిథులుగా వచ్చారు. విందులో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదు. కడుపు నిండా వీళ్ళకి భోజనాన్ని పెట్టండి. అదిరింది. మేఘ్నా తోరన్నయ్య, మీది చాలా మంచి మనసు. మీరు చాలా గొప్పవారు, దయగలవారు కూడాను. మీరు రేపు ఉదయాన్నే మా మూన్ని మాకు తిరిగి చేయండి. ఒక్కసారి మూన్ని తిరిగి అవ్వడం కుదరదు. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళందరూ ఎక్కడికి పారిపోయారు? అదేంటంటే వాళ్ళందరూ మీ సూప్ లో పడిపోయారు. స్విమ్మింగ్ పూల్ లో ఉంది. అందరినీ బయటికి తీసేయి. నా 25 అనుభవంలో ఇంటికే మొదటిసారిగా సోపులే తగ్గుతున్నాడు. నువ్వు నిజంగా కరెక్ట్ గా చెప్పు గసీటారా. అయ్యమ్మా, ఏంటి ఇలా జారుతోంది? వదిలేయండి, నన్ను వదిలేయండి. ఏం జరుగుతుంది ఇక్కడ? జరుగుతుంది. సూపర్ గా ఉంది. బల్లె బల్లె బల్లె. మీరందరూ తడిచిపోయారు. ఇప్పుడు మిమ్మల్ని ఆడపెడతాను. థ్యాంక్ యూ సార్, మేము శుభ్రంగా అయిపోయాం. వీళ్ళకి సూపునివ్వు. అలాగే మైటీ మ్యాగ్నెటార్. మేము చేసిన రుచికరమైన సూపుని టేస్ట్ చేయండి. చక్కటి సువాసన వస్తోంది. మా సూపు ఎలా ఉంది? నా 25 అనుభవంలో మొదటిసారిగా ఇలాంటి సూపుని ఎప్పుడు తాగట్లేదు. ఇతట్లో బాగా క్రిస్పీగా ఉంటుంది. అది నా చేతిలో వెళ్తున్నప్పుడు అలాగే వెంటలవుతుంది. ఇది నాకు చాలా ఇష్టమైన డిష్. లిజర్డ్ టైల్ సూప్ లో మౌంటైన్ స్పైడర్ లెగ్స్ చాలా రుచిగా ఉంటాయి. Spider.
మీకు నా సూప్ నచ్చలేదా? వేళ్ళను సూపులో పడాయి. వీళ్ళెంత రుచిగా ఉంటారో చూస్తాను. నచ్చింది, సూపు చాలా బాగా నచ్చింది. అవును, నచ్చుతుంది. అవునవును, నాకు కూడా. ఇంతవరకు ఈ విషయం మాకు ఎందుకు తెలియలేదా అని మేము తెలియక అలా అరిచాం అంతే. లెజర్డ్ టేల్ సూప్ ఎంత టేస్టీగా ఉంటుందని. ఆ! పైగా ఇందులో క్రిస్పీ క్రిస్పీ స్పైడర్ లెగ్స్ ఇంకా టేస్టీగా ఉన్నాయి. నేను చెప్పాను కదా, సూప్ చాలా బాగుంటుంది. ఈ సూప్ లో కొత్త టేస్ట్ వచ్చింది, అది చాలా నచ్చింది. ఈ రోజు కొత్తగా ఏ మసాలాలు వేసావు? ఇది ఇందులో పడిపోయింది. ఇది అతని బాడీ స్మెల్. వావ్, బాడీ యొక్క స్మెల్ ఎంత టేస్ట్ గా ఉంటుందా? అప్పుడు బాడీ ఎంత టేస్ట్ గా ఉంటుందో. రేపు సూర్యుడిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళని నా సూపులో కలిపేసి ఇవ్వు. రేపు నేను సెలబ్రేషన్ చేసుకుంటాను. రేపు వీళ్ళని నేను సూపులోనే తింటాను. ఇలా చూడు మ్యాగ్నథార్. మేఘనాథార్ కాదు, మైటీ, ఆల్ మైటీ మేఘనాథార్ అని పిలువు. అదే పెద్ద పేరు, మైటీ మ్యాగ్నథార్. అదే మూన్ లేకపోతే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కొద్ది కొద్దిగా చనిపోతారు. అందువల్ల మేము ఆ మూన్ ని ఖచ్చితంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళతాం. పైగా మేము మోటు పత్లులో ఒక్కసారి ఏదైనా నిర్ణయించుకుంటే అది చెయ్యకుండా వదిలిపెట్టము. నీకు చేతనైతే మమ్మల్ని ఆపు. ఇది మేం చేస్తున్న ఛాలెంజ్. చిన్న చిన్నగా ఉన్న ఈ మోటు పత్తులు నన్నే ఛాలెంజ్ చేస్తున్నారా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇప్పుడు నేను సూర్యుడిని ఇక్కడికి తీసుకొచ్చి నా కిరీటంలో ఉంచబోతున్నాను. ఇది నేను మీకు చేస్తున్న ఛాలెంజ్. వీలైతే ఆపి చూడండి. యు వైజర్, నేను కొంచెం ఓవర్ గా మాట్లాడానేమో. మీరు గనక మౌంట్ ఆఫ్ మిస్టికల్ పవర్ దగ్గరికి వెళ్ళి పంచతత్వాల పవర్ ని వశం చేసుకుంటే అప్పుడు మీరు ఆ సూర్యుని కూడా అదుపు చేయొచ్చు. కానీ అది రేపు ఉదయానికంతా చెయ్యాలి. రేపటి తర్వాత వచ్చే 100 ఏళ్ల వరకు ఆ పవర్స్ అన్ని ఒక్కసారిగా దొరకవు. రేపు పంచతత్వ పవర్స్ ని చేజిక్కించుకుంటాను. ఆ తర్వాత సూర్యుడిని ఇక్కడికి తెస్తాను, నా కిరీటంలో పెట్టుకుంటాను. అప్పుడే భూమి 1 సెకండ్ లో నాశనం అవుతుంది. అప్పుడు ఏ మనుషులు కూడా ఇక్కడికి వచ్చి ఇబ్బంది పెట్టరు. వీళ్ళని బంధించేయండి. ఏం చేయాలి పత్లు? మూన్ ని తీసుకెళ్ళడానికి వచ్చారట. పత్లు, ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలి. మనం ఎలాగైనా సరే మూన్ ని తీసుకుని వెళ్లాల్సిందే. సరే పదండి, అందరూ కలిసి ఈ జైల్ని గట్టిగా పుష్ చేయండి. పుష్ చేయండి వేగంగా. ఇక వచ్చేవి మహాబలం. ఇంకా ఇంకా కొంచెం వేగంగా, కొంచెం గట్టిగా చేయండి. ప్రయత్నించండి, చూడండి. చేయండి. మెల్లగా నడవండి, శబ్దం రాకూడదు. పదండి, ముందు వెళ్ళి ఆ ముగ్గుతాన్ని వెతకండి. ఎక్కడుంది ఎక్కడుంది? ఆ కిరీటం ఎక్కడుంది? అదిగో చూడండి, ఆ కిరీటం అక్కడుంది. మనం ఎలాగైనా సరే వెళ్ళేటప్పుడు ఆ కిరీటాన్ని మనతో పాటు తీసుకుని వెళ్ళాలి. వెళ్తున్నాను సరే, కానీ మళ్ళీ ఎలా పెద్దదాన్ని చేసి ఆకాశంలో పెట్టడానికి? ఒక టైములో ఒక పనే, మిగతా విషయాల తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు మీరిద్దరూ ఇక్కడ నిలబడండి, మేమిద్దరం పైకి వెళ్తాం. పద పత్లు. ఎస్. తప్పించుకున్నావు. పట్టుకున్నాను. అరే మోటు, జాగ్రత్త. మళ్ళీ జారిపోయాను. అరే మోటు, ఏం చేస్తున్నావు? పైకి రా పత్లు.
రారా, వచ్చే, బయటికి రా, వచ్చే, ఎలాగైనా వచ్చే, వచ్చే. ఎవరది? ఎవరు లేరు నిద్రపో మ్యాగ్నాథోర్ అన్నయ్య నిద్రపో. శభాష్ మోటో. ఎక్కడుంది? ఎవరు లేరు, మెల్లగా రండి. మోటో జాగ్రత్త. అరే ఇది ఎవరో కాదు, ఇంతకు ముందు మనం కలిసినట్లే. పదండి, మారిపోదాం. ఆగండి, భయపడొద్దు. నాకు అర్థమవుతుంది మీరేం చేస్తున్నారో అదే కరెక్ట్ అని. నేను మీకు పెద్ద సహాయం చెయ్యలేను, కానీ ఇక్కడ నుంచి బయటికి పంపించగలను. కానీ మనం అందరం కలిసి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళలేము. మ్యాగ్నోథోర్ నేను మీకు సహాయం చేయడం చూశాడంటే వెంటనే వాడు నన్ను చంపేస్తాడు. నా స్నేహితుడు మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్లి వదులుతాడు. నాతో రండి, అక్కడికి వెళ్ళి చేరాక మీరేం చేయాలో నేను చెప్తాను. ఆస్తోసో బయలుదేరు. నా ఈ భూలోక వసలు ఎక్కడికి వెళ్ళారు? అదిగో అక్కడున్నారు. నా మున్న దొంగతనం చేస్తారా? బెటో బేట్. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. వదిలిపెట్టుకో పెట్టపేట్. వెళ్ళు, నా మూన్ని తిరిగి తీసుకురా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో? ఇప్పుడు చూడండి. మిత్రులారా, సహోదరులారా, త్వరగా వెళ్ళండి. ఎలాగైనా జంప్ చెయ్యి. వెరీ గుడ్. ఇలా తప్పించుకొని మీరు పారిపోలేరు. అందరూ జంప్ చేయండి. నా మూన్ తిరిగి వచ్చేసింది. మోటో, మ్యాగ్నెథార్ మూన్ తీసుకున్నాడు. మనం ఏమీ చేయలేం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీరు నా దగ్గర నుంచి మూన్ దొంగతనం చేయాలనుకున్నారు. ఇప్పుడు మీ దగ్గరున్న సూర్యుని కూడా దొంగిలిస్తాను. నువ్వు మమ్మల్ని భయపెట్టేశావు. మోటు పత్లు, మీరు ఎలానో మ్యాగ్నోథోర్ ని ఆపి తీరాల్సిందే. మౌంట్ ఆఫ్ మిస్టికల్ పవర్ కి వెళ్ళండి, వెళ్ళి ఏదైనా చెయ్యండి, లేదంటే మళ్ళీ సన్ను తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడో తెలీదు. మేం కూడా అతన్ని ఆపాలనే అనుకుంటున్నాం, కానీ అతని దండంలో బోల్డంత శక్తి ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి మా దగ్గర ఎటువంటి శక్తి లేదు. అందుకే ఆలోచిస్తున్నాం. ఆ శక్తులు ఆ దండంవి కావు, ఆ శక్తులు వాడివి.
వాడు ఆ శక్తుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు ఆ దండానికి. మీరు ఎలా అన్నా దండాన్ని తన చేతి నుంచి తీసుకోండి, అప్పుడు వాడి శక్తులు కొంతసేపటికి దాంట్లో అలాగే ఉండిపోతాయి. వాడు ఆ దండానికి కమాండ్ ఇచ్చి వాడి శక్తుల్ని బాగా ఉపయోగిస్తాడు. ఐడియా, మనం ఏదో ఒకటి చేసి ఆ దండాన్ని లాగేసుకుందాం. అప్పుడు మనం కమాండ్ చేసి మూన్ని తిరిగి పంపించేయచ్చు. కానీ మనకంటే 10 రెట్లు బరువు ఉన్న ఆ దండాన్ని మనం ఎలా ఎత్తగలం పత్తులు? దాని గురించి బాధ మీరు పడొద్దు. దానికి ఒక స్పెషాలిటీ ఉంది. అది నీ దగ్గరికి వచ్చిందంటేనే నీకు అర్థమైపోతుంది. కానీ ఆ తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరిని వదలడు. మరేం పర్వాలేదు, కనీసం భూమి మీద జనం సంతోషంగా ఉండగలుగుతారు కదా. సరిగ్గా చెప్పారు. ఆహా, మీలాంటి వాళ్ళని నేను మొదటిసారి చూస్తున్నాను. మీ భూమిని మీరు కాపాడుకోవడానికి, మీ ప్రాణాలు ఇవ్వడానికి కూడా మీరు తయారుగా ఉన్నారే. పదండి, టైం అయిపోయింది. మీరు నా గుర్రం మీద వెళ్ళండి, త్వరగా వెళ్ళి చేరుకుంటారు. నేను తర్వాత వస్తాను. అస్తోతో వెళ్ళు, వీళ్ళని మౌంట్ ఆఫ్ మిస్టికల్ పవర్స్ దగ్గర తీసుకెళ్ళు. ఇక్కడ అసలేమీ లేదు. ఆ పంచతత్వాలు ఎక్కడున్నాయి? మైటీ మ్యాగ్నెటార్, ఈ 5 పిల్లర్లు పంచతత్వాలకు ప్రతీకలు. గాలి, నీరు, ఆకాశము, అగ్ని, ఇక భూమి. 100 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే ఈ ముహూర్తం వస్తుంది. ఈ పర్వతాల నుంచి శక్తి అంతా మేల్కొలిపి ఒక్క చోటగా కేంద్రీకృతమైపోతుంది. త్వరగా పదండి, ఆ రాయి వెనక్కి వెళ్ళి దాక్కుందాం. పదండి. వైజాగ్, ఎందుకు ఉండి ఇక్కడ ఎంత గాలి వీస్తోంది? వైజాగ్, అసలు ఇక్కడేం జరుగుతోంది? మైటీ మ్యాగ్నెటార్, పవర్ రావడం మొదలైపోయింది. మీరు లోపలికి వెళ్ళండి. ఎప్పటి వరకైతే ఈ పవర్ ప్రవేశిస్తూ ఉంటుందో మీరు లోపలే ఉండండి. బయట గనక వచ్చారు అంటే మీకు ఆ పవర్స్ దొరకవు. మళ్ళీ ఇలాంటి మంచి ముహూర్తం ఎప్పటికీ రాదు. ఇప్పుడు సూర్యుడు నాకు సొంతం అవుతాడు. Start as planned. ఓకే మోటో. ఏయ్ కొబ్బరి బండాలు, అటాక్! ఓకే సింగం సార్. సింగం సార్, మేము కూడా మీ పొజిషన్కి రావాలి. ఎస్, పదండి. అరే, దాని కింద పడి మనం నలిగిపోతాం పత్తులు. ఇది ఎవరి చేతికి వస్తుందో ఆ బాళ్ళ సైజుకి మారిపోతుంది. అదే దీని స్పెషాలిటీ అనుకుంటాను. మోటు పద, వెళ్ళిపోదాం. హే స్టాప్, చందమామని ఇక్కడికి తీసుకురా. వద్దు! నా మూన్! పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వీళ్ళందరూ ఎవరు? నా మూన్ వాళ్ళ చేతుల్లో ఉంది.
ఎస్ మోటో జాగ్రత్త, మోటో మూన్ జాగ్రత్తగా ఉంచుకో. వదిలిపెట్టాను నిన్ను. నేను కూడా మిమ్మల్ని వదిలేది లేదు. ఎస్ టింగా టింగా టింగా. దెయ్యం మనుషులారా ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. ఇంకా ఎంతసేపు? కాసేపట్లో అయిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చుంటారు? ఎంత ధైర్యం ఉంటే మా చోటికి వచ్చుంటారు మీరు? మా సైడ్ని ఇంకా నువ్వు చూడలేదు. ఏ ఘసిటా రెడీయా? రెడీ. ఏయ్, ఆగండ్రా. ఏయ్, జరుగు, నగర జరుగు. రారా పట్టుకో. పడిపోయావా? నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు. రాచునే చతుర్లా మిమ్మల్ని ఏం చేస్తారో చూడు. Ayuma, don't fear when Chingam is here. ఏయ్. ఆహా, ఇప్పుడు నేను మూన్ను సొంతం చేసుకుంటాను. ముందుగా నా మూన్ని చేజిక్కించుకోవాలి. మోటో పతులు, ఇదిగో నేను వస్తున్నాను. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారు? పరిగెత్తు. నన్నే ఎదిరిస్తారా? ఇలా చూడండి. అటాక్. అరే అరే దీని పవర్. చాలా సేపు అయింది కదా, అందుచేతనే దీనిలో ఉన్న పవర్ బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. అందుకని మళ్ళీ దీన్ని తీసుకెళ్లి వాడి చేతికి ఇచ్చి తీరాలి. విను. నో స్టాప్. పారిపోయారా? ఓహో, స్టాఫ్ లోకి ఇప్పుడు శక్తులు వచ్చేసాయి. మోటో పతులు, మీరెక్కడున్నా మర్యాదగా నా మూన్ని తిరిగి చేయండి, లేదంటే చీమల్లా మిమ్మల్ని నలిపేస్తాను. రారా. ఎక్కడున్నావు? ధైర్యం ఉంటే ముందుకు రండి. అలాగా? అయితే వచ్చి మా ధైర్యాన్ని చూడు. ఆ తర్వాత మూన్ని తీసుకెళ్ళు. అరే ఎక్కడికి వెళ్ళారు? అరే ఇక్కడున్నారు. నన్నే మోసం చేయాలనుకుంటారా? మీరెక్కడున్నారు? మ్యాగ్నాతోర్కి తగిన బుద్ధి చెప్పావు. మ్యాగ్నాతోర్ కాదు, మైటీ మ్యాగ్నాతోర్ అని చెప్పండి. ఎలాగైనా మట్టి కనిపించాలి. పరిగెత్తు. అయ్యమ్మా, మోటు పుత్రులు రండి. కమాన్. ఓకే, లెట్స్ గో. లకైతే విధంగా ఎప్పటికీ హార్స్ రైడింగ్ వెళ్ళలేదు. స్టాప్. అరే తను హఠాత్తుగా స్టాప్ అని ఎందుకన్నాడు? మన దగ్గర ఇప్పుడు సమయం లేదు ఫ్రెండ్. మోటార్ రా, ముందు మూన్ని దాని స్థానానికి దాన్ని పంపించేద్దాం. ఓకే పతులు. ఓకే స్టార్ట్. మూన్ను మళ్ళీ మామూలు సైజుకు తెప్పించి దాన్ని మళ్ళీ దాని స్థానంలోకి పంపించే. నా మూన్ ఇప్పుడు మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు.
నా మన మూన్ బతికిపోయింది. వదిలిపెట్టను, నలిపేస్తాను. నా మూన్ని మీరు దొంగిలించారు. ఇప్పుడెక్కడికి వెళ్తారు? మీ అంత నా చేతుల్లోనే. ఇకపైన మీరు తప్పించుకోలేరు. ముళ్ళు గుచ్చుకుందే. మెగ్నతార్ తను వదిలే. మూన్ వెళ్ళిపోయాడంటే ఏంటి? సూర్యుడు వచ్చాడు కదా, అతన్ని పట్టుకో. ఓ, ధన్యవాదాలు. దీన్ని నేను మర్చిపోయాను. ఈ రోజు ఊరికే మ్యాగ్నతార్ అని పిలుస్తున్నావు. మైటియల్ మ్యాగ్నతార్ అని ఎవరు పిలుస్తారు? అరే పరిగెత్తండి ఇక్కడి నుంచి. మిత్రులారా, సోదరులారా, వెళ్ళండి. ఈ భూలోక వాసుల్ని వదిలిపెట్టకండి. అప్పటి వరకు నేను సూర్యుని దొంగిలిస్తాను. సారీ, నాతోనే చేతుల్లా మిమ్మల్ని వదలను. ఏం చేస్తున్నావు? వాళ్ళు నా వేట. నీకెంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా ఎర్రని నువ్వు పట్టుకోకూడదు. మైటీ మ్యాగ్నెటోర్ వదలొద్దని మీరే చెప్పారు కదా. వదలకూడదంటే ఏంటి అర్థం? వాళ్ళని పరిగెత్తించకూడదు, వాళ్ళని బంధించండి. ఓకే మైటీ మ్యాగ్నెటోర్. అయ్యో, ఇప్పుడెక్కడికి వెళ్తారు? పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఐడియా చింగం సార్. అర్థమైంది పతులు. ఎస్, కవర్ పడ్డాను. వెళ్ళండి, కవర్ ద సన్. ఓకే సింగం సార్. ఇప్పుడు సూర్యుడు నాకు సొంతం. ఇక్కడ ఎవరు ఏ ముద్రలు వేస్తున్నారు? నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నేను నిన్ను వదిలిపెట్టను. మోటో, వీడితో ముఖాముఖి మనం తలపడి గెలవలేము. నువ్వు కూడా వాడి సైజుకు మారి అప్పుడు పోరాడు. పతులు నేను చిన్నప్పటి నుంచి పెద్దవాడిని అవ్వాలనే అనుకునేవాడిని, కానీ ఇప్పుడు పెద్దవాడిని అవడం నా వల్ల కాదు కదా. అరే మూర్ఖుడా, నేను చెప్పిందే అది కాదు, నేను దీని గురించి చెబుతున్నా. అరే నా మిత్రులారా, సహోదరులారా, పతులు నువ్వు పెద్దనవయ్యా. మన తమ్ముడు మోటుని నువ్వు పెద్దలాగా చేస్తాడు. ఓకే డాక్టర్ జట్కా. ఇది సరైన సమయానికి పనిచేయడం లేదు. మీకింత ధైర్యమా? మైకేల్ మైటీ మ్యాగ్నతార్ దగ్గర తలపడాలనుకుంటున్నారా? మిమ్మల్ని నేను నలిపేస్తాను. వద్దు, తనని వదిలిపెట్టు. మ్యాగ్నతార్, నా స్నేహితుడిని వదిలిపెట్టు. నన్ను తిను మ్యాగ్నతార్. వద్దు మోటు. నిన్ను కూడా నేను తింటాను మోటు. నిన్ను నీ ఫ్రెండ్ నే తింటాను, కానీ పొత్తులు తరువాత. వద్దు, ముందు నన్ను తిను. నా స్నేహితుడిని వదిలిపెట్టు. ఎందుకంత గట్టిగా పట్టుకుంటావు? వదిలిపెట్టు. వద్దు.
వదిలిపెట్టు వదిలిపెట్టు మ్యాగ్నథార్ వదిలిపెట్టు. బదులు నా స్నేహితుణ్ణి మోటు కాపాడు. కాపాడు. వద్దు. బదులు శభాష్ మోటు. ఇప్పుడు జరిగే తమాషాని చూడు. ఎవరిని వదలరు. మోటు ఇప్పుడు కాచుకో. హోష్! అరే ఏం జరుగుతోంది? మోటు పైకిలే, తనతో తలపడు. యోష్! ఏ ఆగు, తన్ని ఎంత వచ్చాయి. పత్రు ఎందుకో ఆ మందు సరిగ్గా పనిచేయడం లేదు. ఏది ఎలాగైతేనే నువ్వు పెద్దవాడివైనా చిన్నవాడివైనా దాన్ని ఉపయోగించుకుని యుద్ధం చెయ్యి. ఇదిగో, ఒక్కడికేస్తే చాలు మీరు నలిగిపోతారు. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఇది నా చేయి కాదు, నాకు 4 చేతులు. ఇది నా ఒరే, నువ్వెక్కడికి వెళ్ళావు? నాతో దాగుడు మూతలాడద్దు, ముందుకి రా. హలో, వచ్చేసాను. అరే మళ్ళీనా? ఇప్పుడు నా వంతు. నిన్ను వదిలిపెట్టను మోటు. నన్ను ఓడించబోతున్నావా? ఇప్పుడు నాటని చూడు. వస్తున్నాను మ్యాగ్నాథోర్. మేము ఓటమిని అంగీకరించాం. ఏంటి చూస్తున్నారు? వీళ్ళని అర్థం చేసేంత వరకు ఊరుకోను, కొడుతూనే ఉండండి. ఇప్పుడేం చేయగలం? ఇంకా ఏమైంది? వాళ్ళు మీ వేటే కదా, మేమేం చేస్తే మీరు కోప్పడతారు. ఇక పైన నేను ఆపినా మీరాకూడదు. చంపేయండి. ఇది మైటీ ఆల్ మ్యాగ్నథార్ యొక్క ఆజ్ఞ. అంతలోపు ఈ సూర్యుడిని చేజిక్కించుకుంటాను. Yes. Yes. వదిలిపెట్టము. ఆగండి. Yes. అసలు మీరు ఏం చేశారు? అరే మీరే కదా చెప్పారు నేను వద్దన్నా కూడా సరే కొట్టమని. మీరే కదా చెప్పారు మరి.
మైటీ ఆల్ మైటీ మ్యాగ్నెటోర్ ఆజ్ఞను నెరవేర్చండి. పతుల మీద దాడి చెయ్యండి. రా రా మాత్రమే శత్రులా రైట్ అరే ఇటు కొట్టేశారు. ఎవరిని కొట్టబట్టే ఎవరిని కొడుతున్నారు? ఇలాంటి ధైర్యం ఇంతవరకు నా జీవితంలో చూడనే లేదు. అయ్యయ్యో, నా తల మీద కొట్టేశారు, నా కాలుని కొట్టారు. ఏంట్రా ఒక్క చోటు కూడా వదిలిపెట్టలేదుగా. అరే ఇటు రండి, ఇటు. ఇక నన్ను కొట్టకండి, ఆగండి. దేవుడికైనా మీరు భయపడాలి. చాలు ఎక్కువైపోయింది. వద్దు 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 వద్దు. సారీ. తప్పించుకో. Yes. ఇది చిన్నదవ్వాలి, చాలా చిన్నదైపోవాలి. వదిలిపెట్టండి. మ్యాగ్నాథోర్ గారు, మైటీ ఆల్ మైటీ ఎవరంటారో నన్ను నయం చేయండి. ఇప్పుడు నువ్వు ఆల్మైటీ మ్యాగ్నాథోర్వి కావు, లిటిల్ మ్యాగ్నాథోర్వి. థ్యాంక్ యూ వెరీ మచ్ మోతుపతులు గారు. ఈ రోజు మీరు చేసే సహాయం వల్ల ఈ మ్యాగ్నెటోర్ నుంచి మేము తప్పించుకున్నాం. Yes. ఒక విషయాన్ని మర్చిపోకూడదు, ఆ దండం తప్పుడు మనుషుల చేతిలోకి వెళ్ళకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, మ్యాగ్నెథార్ లేకుండా ఏ శక్తి లభించదు. ఆ? మరి ఈ లిటిల్ మ్యాగ్నెటోర్ ని ఏం చేద్దాం? ఈ లిటిల్ మ్యాగ్నాథోర్ ని ఒక బాటిల్లో బంధించేద్దాం. ఏంటి? వద్దు. పారిపో, ఆకులు పారిపో, పారిపో, పారిపో. అరే మ్యాగ్నాథోర్, నీ బాటిల్ ని తీసుకువెళ్ళు. ఎస్. అరే నన్ను బయటికి తీయండి. అరే నన్ను ఖైదు చేయాలంటే తన పెద్ద బట్టలో ఖైదు చేయండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.